హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన హారిక గారు భీమవరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ చక్రాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. యా ముందుగా మనందరి గురువైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహా అవతార్ బాబాజీకి, అలానే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకే సార్కి, నన్ను ఈ మెడిటేషన్ దారిలోకి తీసుకొచ్చిన మా పెద్దమ్మ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు. అలానే ఈ పర్టికులర్ జూమ్ సెషన్ ని ఆర్గనైజ్ చేస్తున్న టీం అందరికీ కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఒక 5 minutes నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు హారిక. నేను ఈ మెడిటేషన్ జర్నీలోకి వచ్చి 3 years అవుతుంది. ప్రొఫెషనల్‌గా నేను హోమియోపతి డాక్టర్. సో, మా పెద్దమ్మ గారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు మెడిటేషన్‌ని. సో, బేసికల్‌గా నేను మెడిటేషన్‌లోకి రావడం అనేది మా చుట్టాలకి గానీ, మా ఫ్రెండ్స్‌కి గానీ అందరికీ గూడా చాలా పెద్ద షాక్ అన్నమాట. బికాజ్ నేను చాలా హార్డ్‌కోర్ నాన్ వెజిటేరియన్. మెడిటేషన్‌లోకి రాకముందు. కానీ కంప్లీట్‌గా మెడిటేషన్‌లోకి వచ్చిన ఒక 3 months‌కి టోటల్‌గా అన్నీ మానేశానన్నమాట. సో, అందరికి అదొక షాక్. సో, ఎందుకంటే బేసికల్లీ నేను మెడిటేషన్‌లోకి రాకముందు గూడా నేను పెద్ద డివోషనల్ పర్సన్ ఏం కాదనమాట. పెద్దగా గుళ్ళకెళ్ళడాలు, పూజలు గానీ ఇవేం పెద్ద చేసేదాన్ని గాదు. సో, నేను చాలా లాజికల్ చిన్నప్పటి నుంచి. సో, నాకు చాలా డౌట్స్. ఏదైనా కూడా అంటే రిచువల్స్ గానీ, మన ట్రెడిషన్స్ గానీ ఎవరన్నా ఇది ఇలానే చేయాలి, అలానే చేయాలని చెప్పినా నేను చాలా క్వెషన్ చేసేదాన్ని. అంటే ఇది ఇలానే ఎందుకు జేయాలి? అలానే ఎందుకు జేయాలి? ఇది చేయాలా? అని నేను బిలీవ్ చేసేదాన్ని కాదు ఏది గూడా పెద్దగా. సో, దానివల్ల అందరికి గూడా ఇట్ వాస్ లైక్ ఎ షాక్. ఏంటి ఈ అమ్మాయి ఇలా ఎలా మారిపోయింది అన్నట్టు. సో, అంటే లైక్ నాకు ఫస్ట్ ఇన్‌స్పైర్ చేసిందయితే నేనొక టైంలో వివేకానందది ఒక బుక్ చదివాననమాట 2021లో. సో, ఆ బుక్ చదివినప్పుడు నేనేం ఫీల్ అయ్యానంటే నాకెప్పుడూ ఒక థాట్ ఉండేది మైండ్‌లో. అంటే మనం ఒక గుడికో ఏదైనా వాటెవర్ ఇట్ మే బి ఎళ్తాము. ఒక విగ్రహాన్ని మనం చాలా ఆరాధిస్తాం దైవం కింద. నాకెప్పుడు ఒక డౌట్ అన్నమాట. అంటే కేవలం ఒక ఆ డివినిటీ అనేది ఆ విగ్రహంలో మాత్రమే ఉంటుందా? మనం పూజలు చేస్తేనే అది ఒక డివైన్ గ్రేస్ మనకొస్తుందా? లేకపోతే మనలో ఏమీ లేనట్టా? అని నాకెప్పుడూ క్వెషన్ ఉండేదన్నమాట. సో, ఎప్పుడైతే ఆ బుక్ చదివినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, దాంట్లో వివేకానంద ఒక పాయింట్ చెప్తారు. మనందరిలో గూడా చాలా అల్టిమేట్ ఎనర్జీ ఉంటది. మనందరం ఎనర్జీ బీయింగ్సే. సో, నీకు నిజంగా ఒక పర్టిక్యులర్ టైంలో నీకొక హెల్ప్ కావాలన్నప్పుడు, నీకు అది ఎవరైతే నిజంగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా నీకు చేస్తారో, వాళ్ళలోనే దైవం ఉంది. నువ్వు ఆ దైవాన్ని వాళ్ళలోనే జూడు. లేదా ఒక చాలా లేని వాళ్ళో లేదా చాలా హెల్త్ ఇష్యూతో సఫర్ అయిన వాళ్ళకు నువ్వు సేవ చెయి. దానిలోనే దైవత్వం ఉంది. ఆ పనిలో ఉంది, వాళ్ళల్లో ఉంది. అంతేగాని ఎక్కడో లేదు ఆ దైవత్వం అనేది మనందరిలో ఉంటుంది అని చెప్తారనమాట. సో, ఈ పాయింట్ విన్నప్పుడు నాకు చాలా ఇన్‌స్పైరింగ్ అనిపించింది. నిజమే కదా! నేను కూడా ఇలానే కదా అనుకుంటానెప్పుడు. సో, రైట్ చెప్పారు అని చాలా ఇన్‌స్పైర్ అయ్యా నేనప్పుడు ఫస్ట్ టైమ్. అట్లా నిదానంగా నాకు తెలియకుండానే గ్రాడ్యుయల్‌గా ఈ స్పిరిచువాలిటీ రిలేటెడ్ వీడియోస్ వినడం, ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. నాకవి చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిచ్చేయి. చాలా మోటివేషనల్‌గా అనిపిచ్చేవి. సో, అలా నేనెప్పుడైనా డిప్రెస్డ్‌గా ఫీల్ అయినా, నన్ను నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకునేదాన్ని ఇవన్నీ వింటూ. సో, అట్లా నేను ఈ మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. సో, దట్ వాస్ మై జర్నీ. అండ్ 23 నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. తర్వాత వెజిటేరియన్ అయ్యాను. దాని తర్వాత 2024లో నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ L1 కోర్స్ స్టార్ట్ చేశాను. సో, 25లో ఎండ్ అయిందది. అండ్ అప్పటినుంచి లైక్ స్పిరిచువల్ జూనియర్ కౌన్సిలర్‌గా వర్క్ చేస్తున్నాను. అండ్ 2025 నుంచి నేను టీచ్ చేయడం స్టార్ట్ చేశాననమాట. బికాజ్ చిన్నప్పటి నుంచి గూడా నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. ఐ వాంట్ టు బి ఎ టీచర్ బేసికల్‌గా. కాకపోతే నేను టీచర్ అవ్వలేదు. మేబీ ఆ కోరిక లోపల అలా ఉండిపోవడం వల్ల నేను స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాత
అందరూ టీచ్ చేస్తుంటే చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యేదాన్ని. ఫస్ట్‌లో నేను పెద్దగా పుస్తకాలేం చదవలా. బట్ టీచింగ్స్ చాలా వినేదాన్ని. చాలా మంది పిరమిడ్ మాస్టర్స్‌వి. అవి వింటున్నప్పుడు నేను అన్నా ఒకరోజు మా మమ్మీతో. సో, నేను గూడా ఎప్పుడైనా వీళ్ళందరిలాగా నేను గూడా టీచ్ చేస్తాను మా అని చెప్పాననమాట. కాకపోతే నాకు ధైర్యం సరిపోయేది గాదు. అబ్బా! అంటే మనకేమొచ్చని చెప్పడానికి అని అనిపించేది. బట్ ఎప్పుడైతే నేను L1 చేస్తూ ఉన్నానో, నాకు తెలియని ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చింది. నో, ఐ కెన్ ఆల్సో బి ఎ టీచర్ అని. సో, అప్పుడు నేనింకా ఎక్కువ నేర్చుకోవడం, అట్లా నేనొక గ్రూప్ ఫార్మ్ చేసి మా రిలేటివ్స్‌తో, ఫ్రెండ్స్‌తో అప్పుడు నేను అందరికీ టీచ్ చేస్తూ స్టార్ట్ చేశాననమాట. ఇలా జూమ్‌లోనే నా టీచింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది చెప్పాలంటే. సో, థాంక్‌ఫుల్ టు ఎవ్రీవన్. నా జర్నీలో నాకు జ్ఞానాన్ని అందించిన ప్రతి ఒక్క మాస్టర్‌కి గూడా నేనెప్పుడూ రుణపడిపోయి ఉంటాను. సో, ఇవాళ నేను చేసుకున్న టాపిక్ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ నుంచి 7 చక్రాస్ అన్నమాట. సో, మనందరికీ తెలుసు. మనలో ఒక 7 చక్రాలుంటాయి. సో, బేసికల్‌గా 6 చక్రాలు. ఈ సెవెంత్ చక్రం అనేది ఒక స్థితి. సహస్రార అనేది. ఓకే. సో, మనందరి జర్నీ గూడా మూలాధారం నుంచి మొదలవుతుంది బేసిక్‌గా. అక్కడి నుంచి మనం నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరికి సహస్రార వరకు ఎళ్తామనమాట. ఎళ్ళడానికే మనందరి జర్నీ గూడా. ఇంత కష్టపడేది, ఇంత నాలెడ్జ్ తీసుకునేది, ఇంత మెడిటేషన్ చేసేది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్ర అంటే ఏంటి? అసలు చక్ర అనేది ఏంటి అంటే ఇట్స్ అన్ ఎనర్జీ సెంటర్. సో, మనం చెప్పుకుంటాం. మనకి 2,72,000 నాడులుంటాయి. సో, ఇవన్నీ ఒక్కొక్క దగ్గర ఒక బండిల్ లాగా ఫార్మ్ అవుతాయన్నమాట. ఒక ఎనర్జీ సెంటర్స్ లాగా ఫార్మ్ అవుతాయి. మన వెన్నుపూస దగ్గర. సుషుమ్న నాడి పైన. సో, వీటిల్నే మనం చక్రాస్ అని చెప్పుకుంటాం. ఇవి మన యొక్క ప్రాణమయ కోశం అంటే మనందరికీ తెలుసు. కేవలం ఈ ఫిజికల్ బాడీ‌నే చూసి మనకి ఈ ఫిజికల్ బాడీ ఒక్కటే ఉందని అనుకుంటాం మనం. కానీ మనకి 7 బాడీస్ ఉంటాయి. సో, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, అలాగే ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, అనంతమయ కోశం అని 7 కోశాలుంటాయి. సో, మన చక్ర సిస్టమ్ అంతా కూడా మన యొక్క ప్రాణమయ కోశంలో ఉంటుందన్నమాట. సో, ఈ ప్రాణమయ కోశం అనేది నథింగ్ బట్ మన అన్నమయ కోశానికి చాలా దగ్గరగా ఉండే నెక్స్ట్ లేయర్. సో, ఈ 2 కోఆర్డినేషన్‌లో వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట. అప్పుడే మనం ఇలా మాట్లాడగలుగుతాం, ఇలా కూర్చోగలుగుతాం, మన బాడీ కరెక్ట్‌గా ఫంక్షన్ చేస్తది. కానీ మనం ఏమనుకుంటాం, కేవలం నాకుంది ఈ ఫిజికల్ బాడీ ఒక్కటే, నాలో ఆర్గాన్స్ ఉన్నాయి కాబట్టి, అవి పనిచేస్తున్నాయి కాబట్టి నేను వర్క్ చేస్తున్నానని అనుకుంటాం. బట్ అది ఎప్పుడైతే మన యొక్క ప్రాణమయ కోశంతో అనుసంధానమై మన అన్నమయ కోశం అనేది వర్క్ చేస్తదో, అప్పుడే ఆ ఫంక్షనింగ్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుందన్నమాట. సో, ఫస్ట్ మనం తెలుసుకోబోయే చక్రం మూలాధారం. సో, ఈ మూలాధార చక్రాన్ని మనం రూట్ చక్ర అని గూడా అంటాం. సో, దీన్ని మనం ఒక చెట్టు యొక్క వేళ్ళతో కంపేర్ చేయొచ్చనమాట. బికాజ్ ఇప్పుడు ఒక చెట్టు ఎంత ఎదగాలన్నా, దానికి ఎంత పళ్ళు రావాలి, ఆకులు పెరగాలి, అది సమృద్ధిగా ఉండాలంటే దానికి ఏది ముఖ్యం? ఖచ్చితంగా దాని యొక్క మూలాలు. అంటే దాని యొక్క రూట్స్ చాలా ముఖ్యమనమాట. సో, ఈ రూట్స్ అనేవి ఎప్పుడైతే భూమిలో అది స్ప్రెడ్ అయ్యి, మంచిగా దానికి కావాల్సిన మినరల్స్ కానీ, వాటర్ గానీ, ఎప్పుడైతే అది పీల్చుకుంటదో దాని రూట్స్ ద్వారా, అప్పుడే ఆ చెట్టనేది మంచిగా ఎదగగలుగుతుంది. రైట్? సో, అలానే మనం కూడా ఏంటంటే విస్తారం చెందగలగాలనమాట. అంటే ఉన్న చోటే ఉండిపోయి, ఇంక నేనిదే నా కంఫర్ట్ జోను, ఇదే నా లైఫ్ అని మనమేంటి ధ్యానంలోకి రాకముందంతా ఎవరం ఏ పొజిషన్‌లో ఉంటే, ఇదిగో ఇదే నా ఇల్లు, ఇదే నా వాళ్ళు, లేదా ఈ 4 గోడలే నా ప్రపంచం అని కొన్ని బౌండరీస్ వేసేసుకుంటాం. సో, దానివల్ల పెద్ద ఆత్మ ప్రగతేం ఉండదు మనకి. కానీ ఎప్పుడైతే మనం ఇలాంటి ఒక మార్గంలోకొస్తామో, మనం ఏం చేస్తాం? డిఫరెంట్ నాలెడ్జ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో, ఆ ప్లేస్‌కెళ్తాం, ఈ ప్లేస్‌కెళ్తాం, అక్కడ నాలెడ్జ్, ఇక్కడ నాలెడ్జ్ తీసుకుంటాం. సో, మనల్ని మనం విస్తరించుకుంటాం. అంటే మన రూట్స్‌ని, మన ఫౌండేషన్‌ని ఈ ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటా వస్తాం. సో, ఈ మార్గంలో మనం చేయాలి? కష్టపడాలి. పట్టుదలగా ఉండగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు కష్టపడే తత్వం లేదనుకోండి, నేను పొద్దున్నే లేవను, నేనెందుకు మెడిటేషన్ చేయాలి, ఇంకో గంట ఎక్స్‌ట్రా పడుకుంటాను కదా! అని గూడా అనుకోవచ్చు కదా మనం. అలాగే నేనెందుకు స్వాధ్యాయానికి, సజ్జన సాంగత్యానికి టైం పెట్టాలి,
అరే! సినిమా ఏదో చూసుకుంటాలే టీవీ ఆన్ చేసుకొని అని గూడా మనం అనుకోవచ్చు. కానీ అలా కాదుగా. మనం మన స్వాధ్యాయానికి, ధ్యానానికి, సజ్జన సాంగత్యానికి మన టైం పెడుతున్నాం. కష్టపడుతున్నాం. జ్ఞానం తీసుకుంటున్నాం. అది కూడా ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతాం? మనకంటూ నేను నన్ను నేను ఇంకా బెటర్ చేసుకోవాలనే పట్టుదల ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం. అరే! ఏముందిలే అందరిలాగా నేను గూడా బ్రతికేస్తాను. తింటం, కడుక్కోవడం, పడుకోవడం అందరిలాగా నేను ఉంటాను అని అనుకుంటే, ఆ పట్టుదల గనక లేకపోతే మనం ఇవన్నీ సాధించలేము ఎప్పటికి. ఆ మంచి కష్టాల్ని కోరి తెచ్చుకోలేమనమాట. అంటే చూడండి ఇప్పుడు ఎంతో మంది ఇలా జూమ్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఒక ధ్యాన మహాయజ్ఞాల దగ్గర ఎంతో మంది కృషి ఉంటేనే మనం అంతమంది ఎళ్లి అక్కడ చేయగలుగుతున్నాం కదా! అంటే వాళ్ళెంత కష్టపడి, ఎంత పట్టుదలతో ఉండి, ఈ మూలాధార చక్ర లెవెల్‌లో వాళ్ళక్కడ ఆ చక్రం అనేది అంత యాక్టివ్‌గా వర్క్ చేస్తున్నప్పుడు, వీళ్ళవన్నీ చేయగలుగుతారు డెఫినిట్‌గా. సో, మనకి ఎప్పుడైతే ఇలాంటి క్వాలిటీస్ మనలో లేవనుకోండి, మనమేం చేస్తాం లేజీగా ఇంట్లో కూర్చుంటాం. ఆళ్ళు చూసుకుంటారులే, ఆళ్ళు చేసుకుంటారులే మనకెందుకబ్బా ఇవన్నీ అని అనిపిస్తది. సో, మెయిన్‌గా ఏంటంటే మనకి ఈ మూలాధారంలో ఈ కష్టపడే తత్వం గాని, ఒక పట్టుదల, అలాగే స్థిరత్వం. అంటే చూడండి మనం ఎప్పుడైతే స్థిరంగా ఒక దాని మీద ఉంటామో, అప్పుడు దాని యొక్క జ్ఞానం అనేది ఇంకా లోతులకెళ్ళి మనం తెలుసుకోవచ్చు. ఇవాళ ఒక పని నేను మొదలుపెట్టి, అది సగం చేసి, దాన్ని మధ్యలో వదిలేసి, స్థిరత్వం లేకుండా నేను మళ్ళీ రెండో పనికి ఎళ్ళిపోయి, ఇంకో రకమైన ఆలోచన చేసి, మళ్ళీ దాని మీదకి నేను జంప్ చేశాననుకోండి, ఇక్కడ ఇది సగం నాలెడ్జే నాకొస్తది. అది సగం నాలెడ్జే వస్తది. సో, ఏది గూడా కంప్లీట్ నాలెడ్జ్‌తో నేను ఉండలేను. అంటే మన జీవితంలో ఒక పని మొదలెట్టి మనం చేయాలంటే ఖచ్చితంగా ఆ స్థిరత్వం కూడా ఉండాలి. ఆ సహనం కూడా ఉండాలి. అంటే చూడండి ఇప్పుడు జనరల్‌గా అందరూ ఎలా ఉంటున్నారు? ఇన్‌స్టంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్‌స్టంట్ కదా! మనకి ఇలా ఫుడ్ తినాలనంటే అలా జొమాటోలో ఆర్డర్ పెట్టేస్తాం. 10 నిమిషాల్లో ఫుడ్ వచ్చేస్తది. సో, హెల్తీ ఫుడ్ తినడానికి ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేయడానికి ఎవరికీ నచ్చదు. 10 మినిట్స్‌లో జొమాటో ఆర్డరే నచ్చుతుంది కదా! అలానే ఇన్‌స్టంట్ గ్రోత్ ఎవ్రీబడీ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు ఈ రోజుల్లో. నేనిలా జాబ్ జాయిన్ అయిపోవాలి. నాకు 3, 4 ఏళ్లలో నాకు రూ. 1,00,000 వచ్చేయాలి. ఇన్‌స్టంట్ గ్రోత్ కావాలి నాకు. నేను ఇల్లు కొనేసుకోవాలి, కార్ కొనేసుకోవాలి. నాకు ఇవన్నీ వచ్చేసేయాలి. 10 ఇయర్స్‌లో నేను సెటిల్ అయిపోవాలి లైఫ్‌లో. సో, ఇదంతా ఏంటి? ల్యాక్ ఆఫ్ అంటే ఒక సహనం. చూడండి ఎప్పుడు గూడా మనకి ఈ మూలాధార చక్రం అనేది భూతత్వంలో ఉంటుంది. మనకు ఒక్కొక్క చక్రం అనేది ఒక్కొక్క ఎలిమెంట్ అంటే మనకి 5 పంచభూతాలుంటాయి కదా! సో, పంచభూతాల్లో ఒక్కొక్క చక్రం అనేది ఒక్కొక్క ఎలిమెంట్‌తో లింకప్ అయి ఉంటది. సో, దీనికి మనం భూతత్వం ఉంటుంది బేసిక్‌గా మూలాధార చక్రం అనేది. అందుకే మనం సహనం అలవరుచుకోవాలి. పేషెన్స్‌తో ఉండాలి. ఓకే. అంటే ఎప్పుడైతే మనకి లాంగ్ టర్మ్‌లో ఒక ఇంటికి చూడండి గట్టిగా మనం ఫౌండేషన్ ఏస్తేనే, లోపలికి బాగా తవ్వి స్ట్రాంగ్‌గా ఫౌండేషన్ ఏస్తేనే, ఇల్లు మనకి చాలా బ్యూటిఫుల్‌గా వస్తది. అలా కాకుండా నేను ఊరికే లైట్‌గా ఏదో నార్మల్‌గా ఫౌండేషన్ ఏసేస్తే రేపే తుఫానొచ్చినప్పుడో ఏదో ఇల్లు గూడా పాడైపోతుంది కదా! సో, అలానే మన రూట్ చక్ర ఈజ్ అవర్ ఫౌండేషన్. సో, మనం ఇక్కడ సహనంతో ఉండాలి. ఓర్పుతో ఉండాలి. ఒక లాంగ్ టర్మ్‌లో మనకొక మంచి రిజల్ట్ రావాలంటే ఓపికగా వెయిట్ చేయడం తెలియాలి మనకి. అలా కాకుండా ఎప్పుడైతే చూడండి ఇప్పుడు నేను వెంటనే 10 నిమిషాల్లో జొమాటో ఆర్డర్ పెడతాను. రోజు ఆ ఫుడ్ తిన్నా. పోనీ ఒక నెలలో 15 రోజులు తిన్నాననుకోండి. 2, 3 ఏళ్ళు తిరిగేసరికి ఏమవుద్ది? నాకు షుగరొస్తది, బీపీ ఒస్తది, వెయిట్ పెరుగుతా, ఫ్యాటీ లివరొస్తది. ఇన్ని సమస్యలొస్తాయి కదా! కానీ ఎప్పుడైతే ఒక గంట టైం పెట్టి నా ఫుడ్ నేను కుక్ చేసుకుంటానో హెల్తీగా, ఈ లాంగ్ టర్మ్‌లో హ్యాపీగా ఉంటా కదా! సో, ఇది గూడా అంతే. ఎప్పుడైతే మనం ఓపికతో నిదానంగా ఒక్కొక్క మెట్టు మనం ఫౌండేషన్ యేసుకుంటా వస్తామో మన జీవితంలో, అది స్పిరిచ్యువల్‌గా అయినా, ఫిజికల్‌గా అయినా నీకు లాంగ్ టర్మ్‌లో ఒక స్టెబిలిటీ ఉంటది లైఫ్‌లో కదా! కానీ ఈరోజు నాకొచ్చిన డబ్బులు నేనిలా ఇన్‌స్టంట్‌గా ఖర్చు పెట్టేస్తానంటే లాంగ్ టర్మ్‌లో సేవింగ్స్ ఉండవు. సో, ఇది గూడా అంతే. సో, ఈ ప్రతి ఒక్క గుణాన్ని మనకి మూలాధార చక్రం నుంచి మనం నేర్చుకుంటాం. సో, ఇలాంటి క్వాలిటీస్‌ని మన లోపల మనం ఎప్పుడైతే అలవరుచుకుంటామో, మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేదొస్తుందో, ఆటోమేటిక్‌గా మన మూలాధారం గూడా దానిలో ఉన్న చెత్తంతా పోయి యాక్టివ్‌గా అది ఫంక్షన్ చేస్తదనమాట.
సో, అలానే ప్రతి ఒక్క చక్రం గూడా ఒక గ్రంథితో అంటే ఒక గ్లాండ్‌తో లింకప్ అయ్యి ఉంటుంది. సో, ఇది దేనితో సింక్ అయి పనిచేస్తదంటే మనందరికీ తెలుసు మనకి 2 కిడ్నీస్ ఉంటాయి. ఆ కిడ్నీస్ పైన ఎడ్రినల్ గ్రంథి అని ఒక గ్లాండ్ ఉంటుందన్నమాట. దీని యొక్క అనుసంధానంలో అది పనిచేస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క చక్రాన్ని ఒక కలర్‌తో రిప్రజెంట్ చేస్తారు. సో, మూలాధారం అంటే రెడ్ కలర్. దీనిని 4 దళాల పద్మంగా చెప్తారనమాట. అలాగే ప్రతి ఒక్క చక్రం గూడా ఒక సెన్స్ ఆర్గాన్‌తో అది సింక్ అయి ఉంటది. మనకి నోస్ అంటే ఇప్పుడు మనకి నోస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయనుకోండి, ఖచ్చితంగా మనం మూలాధార లెవెల్‌లో కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఎలాంటి గుణాలను మనం లోపిస్తున్నాం? ఏదన్నా కష్టపడకుండా బద్ధకంగా ఉంటున్నామా? మనం వింటాం ఆధ్యాత్మిక బద్ధకం అని. అంటే మన దగ్గర ఎంతో జ్ఞానం ఉంటది. కానీ ఏం చేస్తాం, అబ్బా! ఏం చెప్తాంలే అని అలా ఇంట్లో కూర్చుంటాం. లేకపోతే నాకే అంతా వచ్చు. నేనింక నేర్చుకోవాల్సింది ఏదీ లేదు అన్న ఫీలింగ్‌లో గూడా ఉంటారు చాలామంది. అంటే ఏంటక్కడ? నువ్వింకా ఆధ్యాత్మిక బతుకంలోనే ఉన్నావు. సో, అలాంటప్పుడు గూడా మనకి మూలాధార చక్రం రిలేటెడ్ ఇష్యూస్ ఒస్తాయి. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఒక ఏజ్ ఒచ్చాక లో బ్యాక్ పెయిన్ ఒస్తది. సో, ఈ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ మూలాధారంలో అపసవ్యతలున్నప్పుడు మనకొస్తూ ఉంటాయన్నమాట. అలా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, నోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఒస్తాయి. అండ్ అలానే ఎప్పుడైతే మనకి మూలాధార చక్రం అనేది ఫంక్షనింగ్ కరెక్ట్‌గా లేనప్పుడు వాళ్ళ యొక్క బాడీ కూడా చాలా స్మెల్ ఒస్తదన్నమాట. చెమట పట్టినా విపరీతంగా వాసన రావడం గానీ, యూరిన్‌కెళ్ళినా ఎక్కువగా యూరిన్ స్మెల్ రావడం గానీ, ఇలా కొంచెం బ్యాడ్ ఆర్డర్ ఒస్తది వాళ్ళ బాడీ నుంచి. సో, అక్కడ గూడా మనకు అర్థం అవ్వాల్సిందేంటంటే, ఇంకా మన లోపల ఇంప్యూరిటీస్ ఉన్నాయి. కాబట్టే అవి వాసనలొస్తున్నాయి. ఎప్పుడైతే ఆ ఇంప్యూరిటీస్‌ని మనం సరి చేసుకుంటామో, ఆటోమేటిక్‌గా స్మెల్ రావడం గూడా తగ్గిపోద్ది బాడీ నుంచి యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా. నాకు ఒకప్పుడు స్వెట్ పడితే చాలా త్వరగా స్మెల్ ఒచ్చేసేది. కానీ ఇప్పుడు మెడిటేషన్ చేయగా నన్ను నేను చేంజ్ చేసుకుంటూ రాగా, ఇప్పుడు అది చాలా ఆల్‌మోస్ట్ 60, 70% తగ్గిపోయిందనమాట. అంటే చూడండి మనం ఎప్పుడు గూడా అబ్జర్వ్ చేసుకోవాలి జర్నీలో. మనలో ఏం మార్పులొస్తున్నాయి? మన బాడీలో ఏం చేంజెస్ ఒస్తున్నాయి? మన మానసికంగా ఎలా మారుతున్నాం? అలాగే మన మైండ్‌సెట్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ధ్యానం చేయగా ఈ జ్ఞానం తీసుకోగా ప్రతి ఒక్క లెవెల్‌లో గూడా మనం మారుతూ వస్తూ ఉంటామనమాట. సో, అట్లానే మనకి ఇలా బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా ఎక్కువగా ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. అంటే అభద్రత. అంటే నాకింకా ఏదో లేదు. నాకు సెక్యూరిటీ లేదు. అమ్మో! రేపు అనేది ఎలా అన్న ఒక భయం ఉంటుంది ఎప్పుడు మూలాధార స్థితిలో. ఎందుకంటే ఇది ఒక భౌతిక స్థితి మూలాధారం అనేది. అంటే ఇల్లు, ఫుడ్, నాకు డబ్బులు రేపు బ్రతకడానికి. సో, ఈ మైండ్‌సెట్‌లో ఉంటారు ఎక్కువ మూలాధార లెవెల్‌లో ఉండేవాళ్ళు. సో, ఎప్పుడైతే మనకింకా చాలా మంది చూడండి మెడిటేషన్‌లో వచ్చిన తర్వాత కూడా చానాళ్ళ వరకు రేపన్నది ఏంటి అన్న ఒక భయం ఉంటుంది. బేసిక్‌గా అది నాకు గూడా చాలా ఉండేది ఒకప్పుడు. చాలా ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అయ్యేదాన్ని నేను. సో, ఆ భయం ఉన్నప్పుడేంటంటే అక్కడ గూడా మన మూలాధారం బ్లాక్ అవుతుందనమాట. సో, ఎప్పుడైతే మన అభద్రతా భావం నుంచి మనం సేఫ్, సెక్యూర్డ్, ప్రొటెక్టెడ్ అన్న ఫీలింగ్‌లోకి నిజంగా మన లోపల నుంచి మనం ఫీల్ అవుతామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మూలాధార ఫంక్షనింగ్ అనేది చాలా బావుంటుంది. అప్పుడు మనమేమి మన యొక్క అవసరాల కోసం గానీ, మనం వెతుక్కోవాల్సిన పని ఉండదనమాట అసలు. ఎందుకంటే ఇది గూడా నేను చాలా అబ్జర్వ్ చేశా. నేను మెడిటేషన్‌లోకొచ్చిన 1 ఇయర్ తర్వాత నుంచి నేనేదన్నా ఒకటి నాకు ఈ నీడ్ నిజంగా ఇదొక నీడ్ ఉంది. నాకిదొక అవసరం ఉందన్నప్పుడు, నాకు ఆ పర్టిక్యులర్ టైంకి ఆ పని అనేది ఎలాగోలా అయిపోయేదనమాట. అది మనీ పరంగా అవ్వచ్చు, ఆహ్, ఎక్స్‌టర్నల్ పనులవ్వచ్చు ఏదైనా కూడా అదలా జరిగిపోయేది ఆ సమయానికి. అది నిజంగా కరెక్ట్‌ది అయితే గనక. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ అవసరం ఎప్పుడు ఎలా తీరాలో, మన యొక్క జర్నీ బట్టి మన అభివృద్ధికి ఏం కావాలో ప్రకృతి అనేది ప్రతీది గూడా మనకు సెట్ చేసి పెట్టిద్ది బేసికల్‌గా చెప్పాలంటే. కానీ మనమేంటి ఈ లాజికల్ మైండ్‌తో ఆలోచిచ్చేసి, అమ్మో! రేపన్న రోజు ఏమవుతుంది? నేను సెక్యూర్డ్‌గా లేకపోతే ఫినాన్షియల్‌గా అని చాలా భయపడతాం మనం. కానీ ఇదొక్కటి అర్థమైనప్పుడు లైఫ్ జర్నీ చాలా ఈజీ అనిపిస్తదనమాట. సో, ఇలా మనం మూలాధారంలో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తాం. ఇంకా మనం వింటాం పైల్స్ కానీ, ఫిషర్స్, నాకు కాన్‌స్టిపేషన్ ఉందండి. అంటే మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు నాకు. నొప్పొస్తోంది. ఇలాంటివి చెప్తూ ఉంటారు. అలాగే మన మూలాధార చక్రం అనేది బేసిక్ చక్ర కదా! ఇది మన స్కిన్ అంటే చర్మం ఏదైతే ఉందో
దానిలో ఒక కణాలను నిర్మాణం చేయడం కానీ, మన బోన్స్, మన మజిల్స్ అంటే కీళ్ళ నొప్పులు చాలా కామన్‌గా చూస్తున్నాం ఇప్పుడు. సో, ఈ కీళ్ళ నొప్పులంటే ఈ మూలాధారంలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడే వస్తాయన్నమాట. ఎందుకంటే ఒక బోన్ అనేది మన బాడీ యొక్క స్కెలిటల్ సిస్టమ్‌ని ఫార్మ్ చేస్తది. అంటే మనకి బోన్ లేదనుకోండి అసలు మన యొక్క ఆకారం రాదు నిర్మాణం అనేది. ఆ బోన్స్ లేకపోతే. సో, దాని యొక్క నిర్మాణం అంతా గూడా మూలాధారం నుంచి ఆధారపడి ఉంటుంది. అలాగే ఇప్పుడు క్యాన్సర్‌లు చూస్తున్నాం. కణితులు ఎక్కడ పడితే అక్కడ కణితులొస్తున్నాయి. సో, ఈ కణితులు గూడా ఫార్మ్ అయ్యేది మూలాధార చక్రంలో ఉన్న అపసవ్యతల వల్లే ఫార్మ్ అవుతాయి. సో, ఇవన్నీ గూడా మూలాధారానికి సంబంధించిన ఇబ్బందులే. సో, ఇది ఇన్ షార్ట్‌గా చెప్తున్నాను. సో, నెక్స్ట్ మన యొక్క స్వాదిష్టాన చక్రం అన్నమాట. సో, ప్లస్ అధిష్టానం, స్వాదిష్టానం. ఇది మనకి తెలుసు. మన బొడ్డు కింద, మన పొత్తి కడుపు దగ్గర ఉంటుందన్నమాట ఈ చక్రం అనేది. సో, అంటే ఏంటి ఇక్కడ అంటే ఏంటి? నేను. నా యొక్క అధిష్టానం, స్వాదిష్టానం అంటే. అంటే ఇక్కడ మనిషి ఏంటి? కొద్దిగా ఆ మనుగడ అనే ఒక ఫైట్ నుంచి బయటకొచ్చి, అసలు నేనెవరు? నేనేంటి? నేనెక్కడి నుంచొచ్చాను? ఇలాంటి క్వెషన్స్ అన్నీ గూడా మనకి స్వాదిష్టాన చక్రంలో మొదలవుతాయన్నమాట. సో, ఈ స్వాదిష్టానంలో ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళకి ఎప్పుడైతే క్వెషన్ మొదలవుద్దో వాళ్ళు వెతుకుతారు. నేను ఇక్కడి నుంచొచ్చాను. నేనెక్కడికి వెళ్ళాలి? అంటే మన పూర్ణాత్మ దగ్గరికి ఆ చేసే ప్రయాణం ఏదైతే ఉంటుందో, అంటే మనకి క్వెషన్ మొదలవుతుంది కదా! నేను ఎవరసలు? నేనేంటి? నేను ఇదేనా? అని ఒక డౌటొస్తది. నాకు చానాళ్ళ క్రితం అంటే మేబీ నేను స్కూల్ ఆ టైంలో ఉన్నప్పుడు నాకెప్పుడు లోపలే క్వెషన్ ఉండేది. లైక్ నేనేంటసలు? నేను ఈ ఫ్యామిలీలో ఉన్నాను కదా! అంటే కేవలం నేనంటే ఈ ఫ్యామిలీలో పలానా కూతురునా? పలానా స్కూల్‌లో చదువుతున్నానా? అంతేనా నేనంటే? సో, దీని వెనకాల ఏంటి నేను? అసలు వీళ్ళ కూతురిని కాదు. ఇంకా ఏంటి నేను? హారిక అంటే ఏంటి? అని నాకెప్పుడో క్వెషన్ ఉండేదనమాట మైండ్‌లో. సో, అప్పుడెందుకు నాకు ఆ క్వెషన్ వస్తుందో గూడా నాకు తెలీదు ఆ టైంలో. కానీ ఎప్పుడైతే నేను ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత నాకర్థమైంది. ఓహో! అంటే నేను అంటే ఇంకా చాలా ఉంది. ఇదొక్కటే నేను గాదు. ఇది కేవలం ఏంటంటే మేబీ నేను ఈ యొక్క ఇంట్లో ఉండొచ్చు. నేను ఈ ప్రొఫెషన్‌లో ఉండొచ్చు. కాకపోతే ఇవంతా కేవలం నా మనుగడకి మాత్రమే. కానీ దీనికి మించి నేను అనే ఒక దాన్ని ఉన్నా. ఒక ఉనికి ఉంది అని అర్థమైంది. సో, అట్లానే ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో, ఈ లెవెల్‌లో ఉన్నప్పుడు స్వాధిష్టానంలో ఏంటంటే, నేను ప్రకృతి అనే ఒక మనకి థాటొస్తుంది. అంటే ఒక ఐడెంటిఫై అవుతామనమాట. సో, ఏంటంటే ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతాం మనం. ఎక్కువ ప్రకృతిలో టైమ్ స్పెండ్ చేయడానికి గానీ, అంటే నేచర్‌లోకెళ్ళడానికి అది మనకి నచ్చుతుంది. ఎందుకంటే మనకిక్కడ ఒక ఆనందాలు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. మనకి 3 రకాల ఆనందాలుంటాయన్నమాట. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం 3 ఉంటాయి. సో, విషయానందాలంటే మనం ఏమనుకుంటారు చాలా మంది ఆధ్యాత్మికంలోకొచ్చాక నాకు ఈ విషయానందాలతో, భజనానందాలతో సంబంధం లేదనుకుంటారు. నాకు కేవలం కావాల్సింది బ్రహ్మానందమే అని పరిగెడతాం. కానీ మనం ఈ ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు దానికి ఆ విషయానందాలు, భజనానందాలు కూడా ఈక్వల్‌గా ఇంపార్టెంటే. బికాజ్ చూడండి మనం ఎప్పుడైనా చాలా రోజులు వర్క్ చేసో, మన స్పిరిచువల్ జర్నీలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉండో, మనం అట్లా మన ఫ్యామిలీతో కాసేపు కూర్చొని మాట్లాడటమో, ఒక మూవీ చూడడమో, కలిసి బయటికి ఎళ్ళడమో, ఒక డిన్నర్స్‌కి మనకి చాలా నచ్చుతుంది కదా! ఆ టైం మనం చాలా ఎంజాయ్ చేస్తాం. లేదా మన యొక్క పాత ఫ్రెండ్‌తో చాలా రోజుల తర్వాత మాట్లాడామనుకోండి, చాలా మెమోరీస్ అన్ని గుర్తెచ్చుకొని చాలా హ్యాపీ అవుతాం. సో, ఇట్లా చిన్న చిన్న విషయానందాలు కూడా మనకి చాలా ముఖ్యం అన్నమాట. నేనొక టైంలో ఇవి చాలా నెగ్లెక్ట్ చేశా. పట్టించుకోలేదసలు. కానీ నాకు తర్వాత రియలైజ్ అయ్యా. కాదు మనకి విషయానందాలు కూడా చాలా ముఖ్యమే. ఎందుకంటే ఈ భౌతిక శరీరంలోనే కదా ఉన్నాం. దానికంటూ ఒక ఫిజికల్ ప్లెజర్ కావాలని అది గూడా ఎక్స్‌పెక్ట్ చేస్తది కదా! సో, నాకు నచ్చిన ఫుడ్ తినాలి, నాకు నచ్చిన ప్లేస్‌కెళ్ళాలి, ఇవన్నీ కావాలి. సో, అట్లానే భజనానందం. అంటే చూడండి మనం ఆర్ట్స్‌ని చాలా నెగ్లెక్ట్ చేస్తాం. పత్రి సార్ ఫ్లూట్ వాయిస్తారు కదా! సో, చూడండి చాలా ఇంపార్టెన్స్ ఉంటది కళలకి. ఒక సింగింగ్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అవ్వచ్చు. ప్రతిదాన్ని చూడండి మనం ఎప్పుడైనా సరే ఒక పాట పాడినప్పుడు, ఒక సంగీతం విన్నప్పుడు, ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ మనం సాధన చేసి నేర్చుకుంటున్నప్పుడు మనలో తెలియని ఒక బ్లిస్ అన్నమాట. ఒక ఆనందమొస్తది.
చాలా ఎంజాయ్ చేస్తాం దాన్ని. అండ్ ఇవి యూజ్ చేసినప్పుడు గూడా మనకి ఆ చక్రాస్ అనేవి కూడా చాలా యాక్టివ్ అవుతాయి. మన బాడీ గాని, మన మైండ్, సోల్ అన్నీ యాక్టివ్ అవుతాయి. అందుకు మనకి భజనానందాలు కూడా చాలా చాలా ముఖ్యం. అందుకే జీకే సార్ చూడండి చాలా ప్లేసెస్‌లో ఈ ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో, ఎందుకంటే అది గూడా ఇంపార్టెంటే ఆర్ట్స్ కూడా మనకి. అట్లానే నెక్స్ట్ బ్రహ్మానందం. అంటే ఒక ఆత్మస్థితిలో మనం ఏదైతే ఒక ఆనందం పొందుతామో ఎటువంటి కారణం లేకుండా అది ఆత్మానందం. సో, ఈ ఆనందాలని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈ స్వాధిష్టాన చక్ర లెవెల్‌లో ఉన్నప్పుడు. సో, అట్లానే ఇంకా వీళ్ళేంటంటే ఎక్కువ కంఫర్ట్ కోరుకుంటారనమాట. అంటే నేను చాలా కంఫర్టబుల్‌గా ఉండాలి లైఫ్‌లో. లేదా లగ్జూరియస్‌గా ఉండాలి. సో, వాళ్ళెప్పుడు ఒక రిసీవింగ్ మోడ్‌లో ఉంటారు. అంటే అది తీసుకునే తత్వం అన్నమాట. చూడండి ఎప్పుడైనా సరే చాలా మంది అంటారు, "ఏవండీ నేను ఇంత కష్టపడుతున్నా, అంత కష్టపడుతున్నా, కానీ నాకు రావాల్సిన అది రావట్లేదు." అంటే అది డబ్బులవ్వచ్చు, లేదా ఒక మనిషి నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసే ప్రేమ అవ్వచ్చు, కేర్ అవ్వచ్చు. అవి వాళ్ళు రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండరనమాట కొంతమంది. వాళ్ళు ఇస్తూనే ఉంటారు. కానీ తీసుకోలేకపోతారు. ఆ ప్రాబ్లమ్ ఎప్పుడొస్తదంటే మన స్వాదిష్టానాల ప్రాబ్లమ్ ఉన్నప్పుడే మనం రిసీవ్ చేసుకోలేకపోతాం. అది ఏదైనా కూడా. అంటే మన జీవితంలో ఆ సమృద్ధి తత్వం అనేది లేదు. మనం తీసుకోలేకపోతున్నాం. ఎప్పుడు మనం ఇస్తున్నామంటే ఇక్కడ మన స్వాదిష్టానం అనేది ప్రాబ్లమ్ ఉందని తెలుసుకోవాలి. అట్లానే ఎమోషన్స్. ఇది మనందరిలో ఉంటాయి మనిషిగా పుట్టాక. అందరికీ చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకైతే ఇంకా ఎక్కువుంటాయి. సో, ఈ ఎమోషన్స్ అన్నీ కూడా మన స్వాధిష్టాన చక్ర లెవెల్‌లోనే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ నేను అనే ఒక ఐడెంటిటీ వస్తది కదా మనకి. సో, ఈ ఐడెంటిటీ వచ్చినప్పుడు మనం గుర్తిస్తాం మన ఎమోషన్స్‌ని. నాకు ఏడుపొస్తోంది, నాకు బాధొస్తోంది, లేదా నాకు ఆనందమొస్తోంది. ఇవన్నీ వ్యక్తపరుస్తామనమాట. మన ఫీలింగ్స్‌ని బయటికి చెప్పడం స్టార్ట్ చేస్తాం. సో, ఈ ఎమోషన్స్ అన్నీ గూడా మా స్వాధిష్టాన లెవెల్‌లోనే స్టార్ట్ అవుతాయి మనకి. సో, ఏంటి అంటే ఇక్కడ మనకి స్థితప్రజ్ఞత అనేది అలవరుచుకోవడం చాలా ఇంపార్టెంట్ స్వాధిష్టాన లెవెల్‌లో. బికాజ్ మనమేంటి కొంచెం బాధొస్తే కుంగిపోతాం. ఆనందమొస్తే మంచిగా ఇలా పొంగిపోతామనమాట. సో, ఇది కాకుండా బ్యాలెన్స్‌డ్‌గా మనం ఎమోషన్స్ ఎప్పుడైతే ఉంచుకోగలుగుతామో, ప్రతి దాన్ని ఒకటేలాగా మనం స్వీకరించగలుగుతామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మన స్వాధిష్టాన చక్రం అనేది ఫుల్లీగా యాక్టివేట్ అవుతుందనమాట. సో, అట్లానే మనకి ఈ గ్రంథులుంటాయి గదండీ! ఈ అంటే ఆడవాళ్ళలో కానీ, మగవాళ్ళలో కానీ సెక్షువల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో టెస్టిస్, ఓవరీస్, యూటరస్ అంటే గర్భసంచి గాని, అండాశయాలు. సో, ఇవంతా గూడా మనకి ఈ స్వాధిష్టానంతోనే సింక్ అయ్యి అవి పనిచేస్తూ ఉంటాయన్నమాట. సో, అందుకే చూడండి మనం గమనిస్తే ఎక్కువ ఈ పీరియడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గర్భసంచికి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ అంటే ఎక్కువ మేల్స్‌తో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఆర్గాన్స్‌కి సంబంధించి. బికాజ్ మనం జనరల్‌గా చూస్తే కూడా మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి కొద్దిగా ఎమోషన్స్ ఎక్కువగానే ఉంటాయి. ఆ ఎమోషనల్ ఫ్లో అనేది. సో, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా మందికి అండాశయాల్లో నీటి కణికలొస్తున్నాయి. గర్భాశయంలో ఎక్కువగా గడ్డలు ఫార్మ్ అవుతున్నాయి. పీరియడ్స్ టైంకి రావట్లేదు. ఇది మనం చాలా రెగ్యులర్‌గా చూసే ప్రాబ్లమ్స్ అన్నమాట. సో, ఇవన్నీ ఎలా స్టార్ట్ అవుతున్నాయి అంటే, మన ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ అని గూడా కాదు. ఒక బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేయలేకపోతున్నాం కాబట్టి. ఎందుకంటే, మనలో ఉన్న భావోద్వేగాలని ఎప్పుడైతే మనం ఎక్కువగా అణిచిపెట్టేసినా, లేదా ఓవర్‌గా ఎక్స్‌ప్రెస్ చేసినా, బ్యాలెన్స్ లేకుండా అప్పుడు ఆటోమేటికల్‌గా మనకి ఇలాంటి పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అన్నీ కూడా మనలో స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇది మనం చెక్ చేసుకోవాలి. ఈ లెవెల్‌లో సో, ఇక్కడ ఈ స్వాధిష్టాన లెవెల్‌లో ఎక్కడైనా గుణాలను నేను అంటే నాలో లేవా? నేనింకా ఏదైనా రాంగ్‌గా ఉన్నాయా నాలో గుణాలు? నేను తీసేయాల్సింది తీసేసుకోవట్లేదా? పెంచుకోవాల్సిన సరైన గుణాల్ని పెంచుకోవటం లేదా? అన్నది మనం ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో, అప్పుడు మనకున్న ఈ ప్రాబ్లమ్స్‌ని మనం చాలా ఈజీగా బయటపడొచ్చనమాట. సో, అట్లానే ఇది మనకి నాలుకతో సంబంధమై ఉంటదనమాట మన సెన్స్ ఆర్గాన్స్‌లో. సో, అట్లానే గ్రంథులైతే చెప్పాను కదా! అండ్ తత్వం వచ్చేసరికల్లా దీనికి జలతత్వం ఉంటుంది ఈ చక్రాకి. అంటే చూడండి జలం అంటేనే వాటర్ మనకు తెలుసు.
వాటర్ ఎప్పుడు గూడా చాలా ఫ్రీ ఫ్లోయింగ్‌గా ఉంటే, మనకి ఆ వాటర్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది నదుల్లో పారే నీళ్ళు. అలా కాకుండా ఏదైనా కాలువల్లో చిన్న చిన్న కాలువల్లో నీళ్ళు చూస్తాం. అవి ఒక దగ్గర కొన్నిసార్లు చాలా స్టాగ్నెట్ అయిపోతాయి. ఒక దగ్గర ఉండిపోతాయి. అప్పుడేమవుద్ది ఆటోమేటిక్‌గా అవి కంపు కొడతాయి కొన్ని రోజులకి. డ్రైనేజ్ ఆగిపోయింది ఏమొస్తది బ్యాడ్ స్మెల్ ఒస్తది. సో, అలానే మనం గూడా ఎప్పుడైతే లైఫ్‌లో చాలా ఫ్రీ ఫ్లోయింగ్‌గా అలా ఎళ్ళిపోతున్నామనుకోండి ముందుకి, ఏ లైఫ్‌లో మనకెలాంటి ఛాలెంజెస్ ఒస్తున్నా కూడా, అప్పుడు మన లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. చాలా ఆనందంగా ఉంటాం. అలా కాకుండా కొంతమందిని చూస్తే ఆగిపోతారు లైఫ్‌లో. అరే! నాకు ఈ పలానా ప్రాబ్లమ్ వచ్చింది. లేదా నా లైఫ్‌లో ఇలాంటి ఒక సిట్యుయేషన్ జరిగింది. ఇంక నేను ఇక్కడే ఉండిపోతా. ఈ బాధలోనే ఉండిపోతా. నాకిష్టం లేదు బయటికి రావడం అని ఉండిపోతారు. అప్పుడేమవుతుంది? చూడండి మన లైఫ్ మనకే నచ్చదు. మనల్ని మనమే ఇష్టపడం. అంటే ఆ నీరెలా అయితే కుళ్ళుకంపు వచ్చేస్తుందో మన జీవితం గూడా అలాగే డర్టీగా అయిపోతుందనమాట. కానీ ఎప్పుడైతే నీరులాగా మనం గూడా అలా ప్రవహిస్తూ ఉంటామో, చాలా బ్యూటిఫుల్ ఉంటది లైఫ్. సో, అట్లానే వాటర్ అనేది ఎప్పుడు గూడా చాలా ఒదిగే తత్వం ఉంటది దానికి. అంటే మనం ఒక పెద్ద డ్రమ్‌లో పోసినా అది ఉంటుంది. చిన్న బాటిల్‌లో నింపినా కూడా ఉంటుంది. అంటే ఏంటి సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా నీరు అనేది అడాప్ట్ అయిపోతది. సో, అలానే మనం కూడా మన జీవితంలో ఎలాంటి సిట్యుయేషన్స్ ఒచ్చినా, దానికి తగ్గట్టుగా ఒదిగిపోయి అంటే చూడండి కొన్ని సందర్భాలలో నేను ఇలానే ఉంటానంటే కుదరదు గదా! ఒక్కొక్క వ్యక్తి దగ్గర మనం ఒక్కొక్కలాగా మాట్లాడాల్సొస్తది. తప్పదు. అంటే హ్యాపీగా ముందుకెళ్ళిపోవాలంటే అందరి దగ్గర ఒకటేలాగా ఉంటానంటే లైఫ్ బాగోదు. సో, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలాగా మాట్లాడాల్సొస్తది. ఒక్కొక్కలాగా బిహేవ్ చేయాల్సొస్తది. ఒక్కొక్క సిట్యుయేషన్‌ని ఒక్కొక్కలాగా డీల్ చేయాల్సొస్తది. సో, ఇవన్నీ చేయాలి అంటే, మనలో ఎప్పుడైతే ఆ జలతత్వాన్ని మనం పెంచుకొని అడాప్ట్ అవుతామో, అప్పుడు ఎవ్వరితో అయినా మనం కలిసిపోగలుగుతాం. నాకు ఈళ్ళిష్టముండదు, వాళ్ళతో నేను మాట్లాడను. అట్లా అనుకోం కదింకా. ఎవ్వరితో అయినా అడాప్ట్ అయిపోతాం. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా చాలా హ్యాండిల్ చేయగలుగుతాం. సో, ఎప్పుడైతే మనలో ఈ జలతత్వం అనేది ఆ బ్యాలెన్స్‌లో ఉంటుందో, మనకి ఇలాంటి ఇబ్బంది ఉండదనమాట ఇంకా. సో, అట్లానే మనం చూస్తాం చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, మెన్‌స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా స్వాదిష్టానానికి రిలేటెడ్ గానే ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇక్కడ నేను చాలా మటుకు అబ్జర్వ్ చేసింది చాలా మంది వాళ్ళ యొక్క ఏదైతే దివ్య స్త్రీ తత్వం ఉంటుందో మనలో దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో, ఇక్కడ గూడా వాళ్ళకి బ్లాక్ ఫార్మ్ అవుతది. అక్కడ గూడా వాళ్ళకి చాలా రీప్రొడక్టివ్ హెల్త్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. బికాజ్ ఇక్కడ వాళ్ళ యొక్క స్త్రీతత్వాన్ని వాళ్ళు కంప్లీట్‌గా అంగీకరించలేకపోతారు కాబట్టి. కాదు నేను పురుషుడిలాగానే నేను పురుషుడికి సమానమే అంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? స్త్రీ ఎప్పుడు గూడా ఒక మెట్టు ముందే ఉంటది పురుషుడి కన్నా. ఇంకా మనమే ఒక మెట్టు దిగేసి నేను వాళ్ళు సమానమే అని పోరాడతాం చాలా సార్లు తెలియకుండా. సో, ఈ యొక్క ఫెమినిటీని గూడా మనం ఈక్వల్‌గా యాక్సెప్ట్ చేయాలి. సో, అట్లానే నెక్స్ట్ కమింగ్ టు మన యొక్క మణిపూరక చక్రానికొచ్చామనుకోండి, మనందరికీ తెలుసు. మణిపూరకం అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే ఎలిమెంట్ ఏంటి? ఫైర్. ఎవరైనా చాలా చురుగ్గా ఉన్నారనుకోండి, చాలా ఫాస్ట్‌గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు వాళ్ళు చేసే పనుల మీద అనుకోండి. మనమేమంటాం? అరే! వీళ్ళు చాలా ఫైర్‌తో ఉన్నారు. వీళ్ళు చాలా ప్యాషనేట్‌గా వాళ్ళ పనిని వాళ్ళు చేస్తున్నారు ఇష్టంతో. అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఇంకెప్పుడు పని, పని ఇంకా ఒక ఫైర్ మీద తిరుగుతా ఉంటారనమాట. అది ఫిజికల్ లైఫ్‌లో అయినా, స్పిరిచ్యువల్ లైఫ్‌లో అయినా కానీ. అంటే ఒక గొప్ప లీడర్ అవ్వాలి మనం. ఒక టీమ్‌ని మనం లీడ్ చేయగలిగే పొజిషన్‌కి ఎళ్ళాలి. ఎవరినైనా కూడా హ్యాండిల్ చేయగలగాలి. పనుల్ని టైమ్ టు టైమ్ అంటే ఒక పంక్చువాలిటీ అనేది ఉంటది కదా! ఈ టైంకి నేను ఈ కమిట్మెంట్ ఇచ్చానంటే ఈ టైంకి ఇది ఫినిష్ అప్ చేయాల్సిందే. సో, ఇలాంటి ఒక ఫైర్ ఏదైతే ఉంటుందో మన లోపల, ఆ టైమ్ సెన్స్ అనేది, ఇవన్నీ కూడా మన యొక్క మణిపూరక చక్రానికి సంబంధించిన క్వాలిటీస్ అన్నమాట. సో, ఈ ఫైర్ ఎలిమెంట్ అంటే చూడండి మనం అట్లానే ఈక్వల్‌గా దాని యొక్క అపోజిట్ సైడ్ గూడా ఉంటుంది. అంటే చూడండి ప్రతి దాంట్లోనూ ఒక సరైన గుణాలుంటాయి, సరికాని గుణాలుంటాయి. సో, ఈ ఫైర్ ఎప్పుడైతే మన బాడీలో ప్రాపర్‌గా ఈ మణిపూరకం అనేది సరిగ్గా పని చేయదో, ఆటోమేటికల్‌గా ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తారంటే, చాలా యారగెంట్‌గా ఉంటారు.
చాలా డామినేటింగ్‌గా, చాలా ఈగోయిస్టిక్‌గా ఉంటారనమాట. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం సొసైటీలో. ఇంకా వాళ్ళెలా ఉంటారంటే ఫ్యామిలీతో ఇంక నేను చెప్పిందే శాసనం. నేను ఏది చెప్తే మీరు అదే జేయాలి. ఇంకో ఆప్షన్ లేదు అని కంప్లీట్‌గా ఇంట్లో అందరి యొక్క ఆలోచనలు, అందరూ తీసుకోవాల్సిన డెసిషన్స్ కూడా వీళ్ళొక్కళ్ళే తీసేసుకుంటారు. వీళ్ళొక్కళ్ళే తీసేసుకొని మిగతా వాళ్ళ మీద వాళ్ళ యొక్క డెసిషన్స్‌ని గానీ, వాళ్ళ యొక్క అథారిటీని చలాయిస్తూ ఉంటారనమాట. అవతల వాళ్ళకి ఫ్రీడమ్‌ని, స్వేచ్ఛని అసలివ్వరు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇలాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు, వీళ్ళల్లో ఆ మణిపూరక చక్రం అనేది కొద్దిగా అపసవ్యతగా పనిచేస్తోంది. అందుకే వీళ్ళింత ఎగోయిస్టిక్‌గా, చాలా డామినెంట్‌గా ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్నది మనకి తెలిసుండాలనమాట కంపల్సరీ. సో, ఇంకా ఎలా ఉంటారంటే చాలా కుళ్ళు. జెలసీ వచ్చేస్తా ఉంటది. అంటే ఎదుటోళ్ళు బాగుపడుతున్నారంటే ఇంక చూడలేరు వీళ్ళు. లేదు ఇంకా అంటే వీళ్ళని ఎలానా మనం కిందకి లాగేయాలి. వీళ్ళెలా అట్లా పేరొచ్చేస్తది వీళ్ళకి అని తట్టుకోలేరు. అందుకే చూడండి మీరెప్పుడన్నా ఇలాంటి గుణాలుండే వాళ్ళలో ఎక్కువగా గ్యాస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువుంటాయన్నమాట. గ్యాస్ట్రిక్ ఇష్యూస్. వాళ్ళకి అల్సర్‌లొచ్చేస్తుంటాయి. పేగుపోతులొచ్చేస్తూ ఉంటాయి లోపల. ఎందుకంటే వీళ్ళు తట్టుకోలేరు. లోపల ఒక అగ్ని రగిలిపోతా ఉంటది. అవతలోడు బాగుపడుతుంటే ఇంకసలు చూడలేరు దాన్ని. లోపలంతా మండిపోతా ఉంటుంది వాళ్ళకి. సో, దాని వల్ల ఆ లోపల ఎక్కువగా పేగుపోతులొచ్చేయడం, సివియర్‌గా మంట పుట్టేయడం, లోపల ఏం తిన్నా గూడా పొట్టలో మంటొచ్చేయడం. ఇవన్నీ వస్తున్నాయంటే మనం అక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఓహ్! వీళ్ళలో ఏంటంటే ఆ జెలసీ, సరికాని గుణాలు, ఒక ఓర్పు లేకుండా ఉండడం, అవతలోళ్ళని విపరీతంగా ఇబ్బంది పెట్టేయడం, వాళ్ళకి స్వేచ్ఛనివ్వకపోవడం, వీళ్ళ యొక్క భావాలనేది అవతల వాళ్ళ మీద ఎక్కువగా రుద్దేయడం. ఇంక నేను చెప్పిందే కరెక్ట్. నువ్విలా చేస్తేనే రైట్. నువ్వు అనుకునేది తప్పు. అన్నట్టుగా వీళ్ళొక భావనలో ఉండిపోతారు. సో, ఇలా ఉన్నప్పుడు ఆటోమేటికల్‌గా ఏమవుతుందంటే మనకి ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయన్నమాట. సో, ఈవెన్ అది చూసా నేను కొంతమందిలో ఎలా అంటే, ఇంకా నేను చెప్పిందే రైట్. నా పాయింటే కరెక్ట్. నువ్వు చెప్పింది తప్పు అని వాళ్ళసలు అగ్రీ చెయ్యరు మనతో పొరపాటున గూడా. మనం ఎన్ని జెప్పినా, ఎన్ని ప్రూఫ్‌లు చూపిచ్చినా వాళ్ళు నమ్మరు మనం జెప్పింది. వాళ్ళకేంటంటే బుద్ధి ఎక్కువగా పనిజేస్తూ ఉంటది. ఫైర్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళకేంటంటే ఆ బుద్ధిలో అంటే ఆ లాజికల్ మైండ్ ఏదైతే ఉంటుందో, దానితో ఎక్కువ వాళ్ళు సింక్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే చూడండి మనకి స్వాధిష్టానం అనేది ఎక్కువగా మన యొక్క మనసుతో లింక్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ మణిపూరకం వచ్చేసరికల్లా మన యొక్క బుద్ధి ఇక్కడ ఎక్కువ పని చేస్తూ ఉంటది. సో, లాజికల్‌గా ఆలోచించేసి వాళ్ళు కాలిక్యులేషన్‌లేసేసి, ఇదిగో ఇప్పుడు మనం ఇలా చేస్తే ఫ్యూచర్‌లో అలా జరుగుతుంది. ఇది ఇలానే అవుతుంది అని చాలా లాజికల్ మైండ్ వాడేస్తారనమాట. సో, ఏదైతే మన యొక్క ఇంట్యూటివ్ మైండ్ ఉంటది కదా! అంటే లోపల నుంచి మనకు కొన్ని అనిపిస్తాయి. ఇది ఇలా చేస్తే బావుంటుంది, అలా ఉంటే బావుంటుంది అని. సో, అది వీళ్ళకి పెద్దగా వర్క్ అవ్వదు. వాళ్ళు వినరు గూడా. వీళ్ళకెప్పుడు ఆ లాజిక్‌లే కావాలి. అంటే ఇది విత్ ప్రూఫ్స్ ఇది ఇట్లా ఉంటేనే. మనం చాలా మంది చూడండి కొంతమంది బాగా హైగా చదువుకున్న వాళ్ళుంటారు. చాలా డిగ్రీస్ ఉండి చాలా ఏమంటారు పీహెచ్‌డీలు చేసేసున్నోళ్ళు ఉంటారనమాట. సో, వీళ్ళకేంటంటే మణిపూరకం చాలా యాక్టివ్‌గా ఉంటది ఇలాంటి వాళ్ళకి. వాళ్ళందుకే ఒక పట్టాన ఒప్పుకోరు మనం చెప్పింది. చాలా లాజిక్‌లు ఎతుకుతా ఉంటారు. ప్రూఫ్‌ల కోసం ఎతుకుతారు. ఏంటి దీనికేంటి ప్రూఫ్ నువ్వు జూపి నాకు అంటారు. సో, వీళ్ళకేంటి ఆ బుద్ధి అనేది ఎక్కువగా ఇంటలెక్చువల్‌గా ఉంటారనమాట. అండ్ అట్ ది సేమ్ టైమ్ పండితులు మనం చూస్తాం. చాలా శాస్త్రాలు ఇవి చదివిన పండితులు గాని, అలా బాగా శ్లోకాలు చాలా ఇదిగా చెప్పేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకొని. సో, అవన్నీ కూడా మనకి ఫైర్ అనేది ఎప్పుడైతే మణిపూరకం బావుంటుందో, అలాంటి వాళ్ళకి అది చాలా బావుంటదనమాట. అంటే జ్ఞానం వాళ్ళలో ఆ జ్ఞాన భాండాగారం ఉంటది మణిపూరక లెవెల్‌లో. ఇంక వాళ్ళ నుంచి మనం తీసుకోవాలా గానీ, ఆ జ్ఞానం అనేది వస్తూనే ఉంటుంది వాళ్ళ నుంచి. ఎందుకంటే వీళ్ళెప్పుడు ఆ జ్ఞానాన్ని తీసుకుంటానే ఉంటారు. కొత్త జ్ఞానాన్ని. నేర్చుకుంటానే ఉంటారు. మనం కొంతమందిని చూస్తే 50 ఏళ్ళు రాని, 60 రాని, 70 రాని వాళ్ళు ఇంకా కొత్తగా నేర్చుకుంటా ఉంటారు. కొత్త నాలెడ్జ్ తీసుకుంటారు. కొత్త ఎక్స్‌పెరిమెంట్‌లు జేస్తారు. అంటే వాళ్ళ మీద చేసుకుంటారు. అవతల వాళ్ళ మీద చేస్తారు. సో, ఇలాంటి వాళ్ళందరికీ గూడా మణిపూరకం అనేది చాలా బాగా ఫంక్షన్ అవుతుంది. ఆ లెవెల్‌లో ఎనర్జీస్ చాలా బావున్నాయి వీళ్ళకి.
అని మనకి అర్థమవుతదనమాట. అలాంటి వాళ్ళని చూసినప్పుడు. కానీ కొంతమందిని చూడండి ఒక ఏజొచ్చాక ఇంక నేనేం జేస్తాలే ఇప్పుడు అని ఉండిపోతారు గానీ, వాళ్ళు అంత ఆ ఫైర్‌తో, ఆ ప్యాషన్‌తో వెళ్ళరు. ఆళ్ళకేంటంటే ఆ మణిపూరకం మంచిగుండడం వల్ల, వర్క్ చేయడం వల్ల వీళ్ళకి ఆ క్లారిటీ ఉండడం గానీ, డెసిషన్‌ని కరెక్ట్‌గా తీసుకోగలిగే కెపాసిటీ గానీ, అనుకున్న పనిని అనుకున్నట్టుగా టైంకి కంప్లీట్ చేయడం కానీ, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. సో, అలాగే మనకి ఎప్పుడైనా సరే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఒస్తున్నాయి అన్నప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిందేంటంటే, ఓకే. మనలో సరికాని గుణాలున్నాయా? నేను మరీ ఎక్కువగా డామినేట్ చేసేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టో, లేదా ఒక కుళ్ళు బుద్ధితోనో ఇలా ఏమన్నా ఉన్నానా? లేదా నాలో ఎక్కువగా ఫైర్ అంటేనే మనకు గుర్తొచ్చేది కోపం. సో, ఎక్కువ కోపం స్వభావంతో ఉన్నానా? ఇవన్నీ చెక్ చేసుకొని, మనల్ని మనం ఎప్పుడైతే ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడానికి మనం సెల్ఫ్ వర్క్ చేసుకుంటామో, ఎప్పుడైతే ఏ జడ్జ్‌మెంట్సు, ఏ కంప్లెయింట్సు లేకుండా ఒక అన్‌కండీషనల్ లవ్‌తో మనం మన చుట్టూతో ఉన్న వాళ్ళతో ఉండగలుగుతామో, అప్పుడు ఖచ్చితంగా మనకి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేతే అల్సర్‌లు గానీ, ఇవన్నీ తగ్గిపోతాయన్నమాట. అలానే ఈవెన్ చూస్తాం కొంతమందికి చిన్న పేగుల్లో కూడా ఫుడ్ తిన్నా, వాళ్ళకి తిన్నట్టుగా వంట పట్టదు కొంతమందికి. అంటే గూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనలో ఎక్కడైనా ఏదైనా హర్షడ్ వర్గాల్లో మనం ఇరుక్కుపోయామా? ఏదైనా లోభత్వంతో ఉన్నామా? ఎక్కువ కోరికలతో ఉన్నామా? ఎక్కువ కోపంతో ఉన్నామా? మోహంలో ఇరుక్కుపోతున్నామా? ఇవన్నీ ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో, ఖచ్చితంగా మనకున్న ఈ అరుగుదల ఇబ్బందులే అవ్వచ్చు, గ్యాస్ ప్రాబ్లమ్సే అవ్వచ్చు, అన్నీ కూడా మనం మంచిగా తగ్గించుకోగలుగుతాం. అలానే దీనికి సంబంధించిన గ్రంథి ప్యాంక్రియాస్ అన్నమాట. సో, మనందరం వింటాం కామన్‌గా షుగర్ వ్యాధి, డయాబెటిస్ అని అంటారు. సో, ఈ డయాబెటిస్ వచ్చేదే మనకి ఈ ప్యాంక్రియాస్ అనేది సరిగ్గా పనిచేయకపోవటం వల్లే షుగరొస్తది. సో, ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా మన శక్తిని మనం వృధాగా ఖర్చు పెడుతున్నామా? సో, ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఎందుకంటే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు మెయిన్‌గా చేసే మిస్టేక్ ఏముంటదంటే, ఫుడ్‌తో పాటుగా సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు అతిగా ఆలోచనలు చేసేస్తారనమాట. ఆలోచిచ్చేస్తారు. అంటే ఒక చిన్న పని చేయాలంటే వాళ్ళు 100 ఆలోచనలు చేస్తారు. సో, ఇక్కడ ఏమవుద్ది ఇన్ని ఆలోచనలు చేసినప్పుడు మన యొక్క ఆలోచన శక్తి అంటే మన ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటాం. సో, లాస్ అయిపోయి అప్పుడే మనకి డయాబెటిస్ లాంటి కంప్లెయింట్స్ కూడా వస్తాయి. సో, అలాగే మనం వింటాం ప్యాంక్రియాస్ గూడా కొన్నిసార్లు అది మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి ప్రాబ్లమ్ అవుద్ది కొంతమందికి. సో, అప్పుడు గూడా మన మణిపూరక లెవెల్‌లో గుణాలను మనం ఏమైనా సరి చేసుకోవాలా అన్నది కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో, అట్లానే ఇప్పుడు మనం చాలా మందిలో చూస్తాం డైజెషన్ ప్రాబ్లమ్స్ తింటారు. కానీ అది అరగదు. మోషన్స్ అయిపోతాయి. సో, అలాంటప్పుడు గూడా మనలో అంటే ఏంటి దానర్థం? అంటే పేగులు కావాల్సిన ఫుడ్ తీసుకుంటది. అవసరం లేని ఫుడ్‌ని బయటికి మోషన్ ద్వారా పాస్ చేస్తది. అంటే మనం సరి అయిన గుణాలని మన లోపల పెట్టుకొని, మనకి ఏది ఆత్మ ఎదుగుదలకి పనికిరాదు అన్నవి కూడా మనం అలా విసర్జించేయాలి. వదిలేయాలి వాటిని. అంటే అలా వదిలేసే తత్వం మన లోపలికొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు సెట్ అవుతాయి. అలాంగ్ విత్ ద కరెక్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల. ఎందుకంటే మనకి అందరికీ తెలుసు శాకాహారమే మనం తీసుకోవాల్సిన ఫుడ్. ఎందుకంటే ఎప్పుడైతే మనం మాంసాహారం ఎక్కువగా తింటామో ఆటోమేటికల్‌గా ఆ యానిమల్‌లో ఏదైతే ఒక టాక్సిన్స్ ఉంటాయో, దానిలో ఏదైతే ఒక యాంగ్జైటీ, ఫియర్ ఇవన్నీ ఉంటాయో చంపేటప్పుడు, ఆ ప్రతి ఒక్క గుణాలన్నీ కూడా మనం వండుకొని తిన్నప్పుడు మన లోపలికొస్తాయి. సో, దానివల్లే చూడండి అందరికి భయాలు, యాంగ్జైటీలు, డిప్రెషన్‌లు ఎందుకొస్తున్నాయి? బికాజ్ మనం సరైన ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి. ఇంకో దాన్ని చంపి తిన్నప్పుడు మనమెలా మంచిగా ఉండగలుగుతాము? సో, మన జీర్ణ వ్యవస్థ అనేది కూడా ఈ యొక్క నాన్ వెజ్ ఫుడ్ తినడానికి నిర్మాణమైనది కాదసలు చెప్పాలంటే. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పుడు చాలా బావుంటాం. లైట్‌గా ఉంటది. బాడీ ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది. అదే నాన్ వెజ్ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతది? అది గంటలు గంటలు అరిగించుకోవడానికి ఎంతో ఎనర్జీని ఖర్చు పెట్టిద్ది. మన మణిపూరక చక్రం అనేది డైజెస్ట్ చేయడానికి. ఏమవుతది? ఆటోమేటిక్ ఎనర్జీ అంతా పోతది. పోయి నాకు ఎలర్జీలొచ్చాయి. ఆ డైజెషన్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ అని వస్తారు. సో, బేసికల్‌గా ఈ నాన్ వెజ్ తినడం వల్ల మనకి పోయేదే ఉంటది గానీ, వచ్చేది ప్రోటీన్ ఏముండదు. అందరూ ఏం చెప్తారంటే, ఎగ్ తినండి, చికెన్ తినండి, ఫిష్ తినండి. మీకింత ప్రోటీనొస్తది, అంత ప్రోటీనొస్తది. మీ మజిల్ పెంచుకోండని.
కానీ మనకి శాకాహారంలో గూడా ప్రోటీన్ ఇచ్చే ఫుడ్స్ బోలెడుంటాయి. సో, అవన్నీ వదిలేసి మనం ఈ నాన్ వెజ్ వెనకాలే పరుగులు తీస్తూ ఉండే కొద్దీ, ఇంకా మన యొక్క ఎనర్జీస్ అనేవి తగ్గిపోతూ వస్తాయే కానీ, పెరిగేది ఏమీ ఉండదనమాట. సో, అలాగే నెక్స్ట్ మన యొక్క అనాహత చక్రం. సో, ఈ అనాహత చక్రం అనేది లైక్ ఏంటి మనకి ఒక ఏకత్వం వైపు తీసుకెళ్తదనమాట. ఎందుకంటే ఈ కింద 3 చక్రాలు భౌతికంగా మనం మంచిగా ఉండడానికి చాలా చాలా ముఖ్యం. ఒక పని చేయడానికి, దాన్ని కంప్లీట్ చేయడానికి చాలా ముఖ్యం. కానీ ఈ అనాహతం హార్ట్ చక్ర అనేది ఏంటి అంటే, ఒక బ్రిడ్జ్ అన్నమాట. మన యొక్క పై 3 చక్రాలకి, కింద 3 చక్రాలకి ఇది మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తది. సో, మనల్ని ఒక సాంఘిక ఏకత్వం వైపు ప్రయాణం చేసేలాగా మన అనాహత చక్రం చేస్తది మనల్ని. సో, ధ్యానం చేసే కొద్దీ ఎప్పుడైతే మన అనాహత చక్రం అనేది విచ్చుకుంటూ వస్తదో, ఇది ఆటోమేటికల్‌గా ఏం చేస్తది, దీనిలో ఎప్పుడు గూడా గాలి అంటే ఎయిర్ ఎలిమెంట్ ఉంటది మనకి అనాహత చక్రంలో. సో, గాలి చూడండి ఎప్పుడు అది ఒక్క దగ్గరే ఉంటుందా? నేను ఈ ఒక్క మనిషి దగ్గరే ఉంటానని చెప్తదా? చెప్పదు కదా! అది అందరికీ గాలినిస్తూనే ఉంటది. మనకు ఆక్సిజన్ వస్తూనే ఉంటది. దాంతో పాటు ఆ గాలితో మనం ఎంతో ప్రాణాన్ని లోపలికి తీసుకుంటాం. సో, ప్రతి ఒక్క చెట్టు, ఒక పక్షి అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, అందరం గూడా ఈ ఊపిరి తీసుకొని, గాలి లోపలికి తీసుకొని మనం బ్రతుకుతున్నాం. అంటే ఏంటిక్కడ? సో, మనం కూడా ఎప్పుడైతే ఆ ఏకత్వం వైపు వెళ్తామో, అందరిని గూడా ఒకటిలా చూడడం, అందరితో గూడా కలిసిపోయి ఉండగలుగుతాం. అది ఎప్పుడైతే వస్తదో ఒక మైత్రి భావన. ఇప్పుడు పత్రి సార్‌ని అందరూ గూడా మైత్రేయ బుద్ధుడు అని అంటారు కదా! సార్ గూడా ఎప్పుడు డియర్ ఫ్రెండ్స్ అని గూడా సంబోధిస్తారు అందరిని గూడా. అంటే ఏంటి? ఎప్పుడైతే మన అనాహత చక్రం అనేది విచ్చుకుంటుందో, అప్పుడే మనకి అందరి మీద మైత్రి భావన కలుగుద్దనమాట. సో, ఫ్రెండ్‌షిప్ ఒస్తది. అంటే ఇక్కడ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనేది తేడా ఉండదు మనకి. అందరిని గూడా చాలా ఫ్రెండ్లీగా చూడగలుగుతాం. మైత్రి చేయగలుగుతాం. ప్రేమ అన్‌కండీషనల్‌గా లవ్ పెరుగుతుంది మనకందరి మీద. కోపాలు, ద్వేషాలు ఉండవు. ఎవరినైనా కూడా చాలా ఈజీగా ఫర్‌గివ్ చేయగలుగుతాం. క్షమించేస్తాం. పెద్దగా లోపల ఏమంటారు, ఒక గ్రడ్జ్ పెట్టుకోం. క్షమిస్తాం. ఒక రోజుకి కాతే 2 రోజులకన్నా క్షమిస్తాం. అలాగే కృతజ్ఞత భావన చాలా ముఖ్యం ఇది. సో, ఎప్పుడైతే మనం కృతజ్ఞత తెలియజేసుకున్నప్పుడే ఏదైనా రెట్టింపై మన దగ్గరకొస్తది. సో, ఈ కృతజ్ఞత భావన కలిగి ఉండడం గాని, ఒక పట్టుదల కలిగి ఉండడం, అందరి పట్ల చాలా ప్రేమ భావనతో, స్నేహ భావనతో ఉండడం. ఇవన్నీ కూడా అనాహత చక్రానికి సంబంధించిన గుణాలే అన్నమాట. సో, ఎప్పుడైతే మనలో ఈ గుణాలు లోపిస్తాయో, అప్పుడు మనకి ఈ గుండె జబ్బులు రావడం, హార్ట్ స్ట్రోక్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చూడండి, ఆస్తమా వస్తది కొంతమందికి, బ్రాంకైటిస్ అంటే విపరీతంగా దగ్గు, కఫం వచ్చేస్తా ఉంటది. సో, లేతే సర్క్యులేషన్ మనలో ఆడవాళ్ళలో చాలా మందిలో చూస్తాం. ఎళ్లి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే రక్తం తక్కువుందండి మీకు అని చెప్తారు. సో, అలా రక్తం తక్కువుండడం కానీ, ఇవన్నీ గూడా అనాహత చక్రానికి సంబంధించినవే. ఎందుకంటే మనం చూస్తే గూడా కొద్దిగా అంతో ఇంతో ప్రేమతత్వం అనేది స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తది మనకి మగవాళ్ళలో కంటే గూడా. అట్లానే హార్ట్ స్ట్రోక్స్ గూడా ఎక్కువ మగవాళ్ళకి వస్తాయి లేడీస్ కంటే గూడా. అంటే పర్సెంటేజ్ వైస్ చూసుకుంటే మగవాళ్ళలోనే ఎక్కువ హార్ట్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఈ మధ్యతో అసలు చాలా 20స్, 30స్‌లో గూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అంటే ఏంటి? అందరం గూడా అన్‌కండీషనల్ లవ్ కానీ, ఆ ఫర్‌గివ్‌నెస్, గ్రాటిట్యూడ్ మర్చిపోతున్నారు ఇక్కడ అందరూ. అంటే నేను, నాదే, నేను ఎదిగితే చాలు అవతలోళ్ళతో నాకేంటి సంబంధం అన్నొక ఐసోలేషన్ అనేది పెరిగిపోతుంది. జనరేషన్‌కి ముందుకెళ్ళే కొద్దీ ఐసోలేషన్ ఐసోలేటెడ్‌గా అయిపోతున్నారందరూ. సో, అప్పుడు ఆటోమేటికల్‌గా ఈ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం గానీ, ఊపిరి సరిగ్గా అందకపోవడం, కఫం పట్టేయడం ఇవన్నీ కూడా అనాథలో బ్లాకేజెస్ ఉన్నప్పుడు మనకొస్తాయన్నమాట. సో, ఈ గుణాలను ఎప్పుడైతే పెంపొందించుకుంటామో, ఇవన్నీ గూడా మనం కరెక్ట్‌గా సరి చేసుకోగలుగుతాం. అలానే గాలి అంటేనే మనకు తెలుసు. అది ఎక్కడైనా గూడా అలా వ్యాపించే ఒక గుణం ఉంటుంది. మనం కూడా ఇక్కడ నేను, నాది అని కాకుండా, కొత్త, పాత అని కాకుండా అంతటా గూడా మనం వ్యాపించి అందరితో గూడా మంచిగా ఉన్నప్పుడు మనలో ఆ ఎయిర్ ఎలిమెంట్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నట్టన్నమాట. సో, అది బ్యాలెన్స్‌డ్‌గా లేనప్పుడు గూడా మనకేమవుతుందంటే చూడండి కొన్నిసార్లు కొంతమందికి చాలా ఎక్కువగా తేనుపులొస్తాయి. ఫుడ్ తిన్నాక చాలా గట్టిగా తేనుపుతారు. అంటే ఏంటి అక్కడ లోపల నుంచి కూడా గాలే వస్తది బయటికి. అంటే వీళ్ళలో ఐర్ ఎలిమెంట్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా లేదు
అని మనకి అర్థమవుతది. సో, ఎందుకంటే ఎప్పుడు కొంచెం మణిపూరక, అనాహత ఒక దగ్గరే ఉంటాయి గదా! కొంచెం లింకప్ అయి ఉంటాయి. ఈవెన్ కొన్ని సార్లు మనకి ఈ పైన పొట్టలో ఇబ్బందులొస్తున్నాయంటే కంపల్సరీ అనాహతకి రిలేటెడ్ గూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, అలాగే ఒక సాంఘికంగా ఒక బాధ్యత తీసుకోవడం గానీ, అందరికీ ఒక ధ్యానం చెప్పడం, ఇవన్నీ కూడా మనకి అనాహత లెవెల్‌లో ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ ఉంటామో, అప్పుడు మనకొస్తుంది. అండ్ వీళ్ళేంటంటే కొంతమందిని చూస్తాం. చాలా మౌనంగా ఉంటారు. ఎక్కువగా మాట్లాడరు. సో, అక్కడ గూడా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వీళ్ళల్లో అనాహత చక్రం అనేది చాలా మంచిగా బ్యాలెన్స్‌డ్‌గా ఉందని. సో, నెక్స్ట్ కమింగ్ టు మన విశుద్ధి చక్రం. సో, విశుద్ధి చక్రం అంటేనే ఆకాశ తత్వం. మన పై 3 చక్రాలు కూడా ఎప్పుడు ఆకాశ తత్వంలోనే ఉంటాయి. మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆకాశ తత్వం అంటే గోల్లెస్ గోల్ అంటారనమాట. అంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మనం ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. తప్పేం లేదు అందులో. కోరిక ఉండొచ్చు. కానీ నువ్వెప్పుడు నీ కోరిక నుంచి డిటాచ్ అయిపోయి ఉండాలనమాట. అంటే అది అయినా, అవ్వకపోయినా కూడా నువ్వు ఆ గోల్ పెట్టుకున్నప్పుడు అది అవ్వకపోయినా నువ్వు ఈక్వల్‌గా దాన్ని తీసుకోగలగాలి. రిసీవ్ చేసుకోవాలి. అవ్వలేదు కదా అని బాధపడిపోయి, కుంగిపోయి అలా ఉండకూడదు. అదే ఆకాశతత్వం బేసికల్‌గా చెప్పాలంటే. ఉంటాం. కానీ ఉండి ఉండనట్టుగా ఉంటాం. అందరితో ఉండాలి. ఫ్యామిలీ ఇంపార్టెంట్. మన చుట్టూతో ఉండేవాళ్ళు ఇంపార్టెంట్. అందరితో ఉండాలి. మన బాధ్యతలు మనం చేయాలి. కానీ ఎక్కువగా అటాచ్‌మెంట్ పెట్టేసుకోకూడదు. ఇంకమ్మో! ఆళ్ళు లేకపోతే నేను లేను. ఏమైపోతానో అని అనుకోకూడదనమాట. అదే అటాచ్‌మెంట్‌లో ఉంటూనే డిటాచ్డ్‌గా ఉండడం అంటేనే ఆకాశతత్వం అన్నమాట. సో, ఈ మన విశుద్ధి చక్రం గాని, ఆజ్ఞ చక్రం, ఈ సహస్రార స్థితి ఈ 3 గూడా మన ఆకాశతత్వమే అన్నమాట. సో, ఇక్కడ విశుద్ధి అంటేనే మనకు తెలుసు. ఇక్కడ మన వాక్కు అనేది శుద్ధి జరుగుతుంది. సో, మన వాక్ క్షేత్రం మనకి చాలా ఇంపార్టెంట్. అది గూడా మనకొక ఎనర్జీ. ఎందుకంటే, మనం ధ్యానం చేయగా మన శరీరం అనేది ఎప్పుడైతే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మన చైతన్యం మారుతూ వెళ్తూ ఉంటదో, అప్పుడు మన మాట ఏమవుతుంది మంత్రం అయిపోతుంది కదా! అంటే అంత ఒక పవర్, ఎనర్జీ మన వాక్కుకొస్తుంది. అందుకే మనకి త్రికరణ శుద్ధి అంటారు. అంటే ఎప్పుడైతే నువ్వు ఒక పని నిజంగా చేయాలి అనుకున్నప్పుడు, నీ యొక్క ఆలోచన, నీ వాక్కు, నువ్వు చేసే కర్మ అంటే పని కర్మ కాదు. పని. మనం చేసే పని ఏదైతే ఉంటుందో, ఆ 3 కూడా ఎప్పుడైతే కరెక్ట్‌గా ఒక అలైన్‌మెంట్‌లో ఉంటాయో, అప్పుడే మనకి ఒకటి సాధించగలుగుతాం. అంటే ఇప్పుడు నేను మైండ్‌లో ఒకటి ఆలోచించి, బయటికేమో ఉన్నది లేనిది నేను మాట్లాడేసి, చేతల్లో నేనేం చేయలేదనుకోండి, ఆ త్రికరణ శుద్ధి నాకు లేనప్పుడు, నేను అనుకున్నది ఎప్పటికీ నేను సాధించలేను. అది నాకు లభించదు. ఎందుకంటే దానికి అర్హత నాకు లేదక్కడ. సో, అందుకు వాక్కుకి చాలా గొప్ప ఇది ఉంటుంది. మనం చూడండి ఏదో తెలిసి తెలియక జడ్జ్‌మెంట్స్ చేస్తాం. నెగెటివ్‌గా మాట్లాడతాం. ఇంకొకళ్ళ గురించి కామెంట్ చేస్తాం. లేదా ఎప్పుడూ చాలామందుంటారు నిరాశగా నా జీవితం ఇంతే. నా 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 బాడీ ఇంతే. లేదా నాకు ఈ ప్రాబ్లమ్ ఇంతే. ఇదెప్పటికి తగ్గదు. నేను ఇలానే ఉంటాను అని ఎప్పుడైతే మనకి మనం నెగెటివ్‌గా చెప్పుకుంటూ ఉంటామో, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క కణం గూడా దానికి రియాక్ట్ అవుతుంది. ఓహో! నేను ఇంతే అన్నమాట. నాది అంతే ఉండిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైతే మన యొక్క పాజిటివ్ మాటలు చెప్పుకుంటామో మనకి మనం, చూడండి మనకు తెలియకుండానే ఎంతో ఎనర్జీ వస్తది. ఒక గ్రాటిట్యూడ్ చేసుకున్నాము. లేదా మనతో మనమే ఒక్క 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడుకున్నామనుకోండి, అసలు తెలియని ఒక ఎనర్జీ వచ్చేస్తది మన లోపల నుంచి. అంటే మన ప్రతి ఒక్క మాటకి గూడా అంత శక్తి ఉంటుంది. అదంతా గూడా మన విశుద్ధి నుంచే మనకొస్తదనమాట. సో, ఈ విశుద్ధి చక్రం అనేది మనకి బ్లూ కలర్‌తో రిప్రజెంట్ చేస్తారు. అందుకే చాలా హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి బ్లూ కలర్‌కి. సో, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, అట్లానే మనం ఇప్పుడు జనరల్‌గా చూస్తాము. ఎక్కువగా చాలా మందికి ఈ థ్రోట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే థైరాయిడ్ గ్రంథితో ఇది అనుసంధానమై పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఫస్ట్ మనకి థైరాయిడ్ రిలేటెడ్ ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి మన విశుద్ధి ప్రాబ్లమ్ ఉంది. ఆ విశుద్ధి చక్రం అనేది ఐదర్ ఎక్కువగా పనిచేస్తుంది లేదా తక్కువగా పనిచేస్తుంది. కరెక్ట్ బ్యాలెన్స్‌లో లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, అక్కడ మనం ఫస్ట్ మన వాక్కుని మనం చెక్ చేసుకోవాలి. కొంతమంది ఏంటి అతిగా మాట్లాడతారు. కానీ కొంతమంది చూడండి అసలు మాట్లాడరు పెద్దగా. అంటే వాళ్ళ లోపల ఏవైతే చెప్పాలనుకున్న భావనలున్నాయో ఇయి చెప్పరసలు. ఈ చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది? లోపల లోపల ఆ గొంతులోనే ఉండిపోతాయి. ఆ భావనలన్నీ ఇరుక్కుపోతాయి అక్కడ.
ఉండిపోయి అదొక బ్లాక్‌గా ఏర్పడిపోయి ఎందుకంటే మనం ఎప్పుడూ కామ్‌గా ఉంటే కుదరదు కదా! ఎక్కడ గట్టిగా మాట్లాడాలో, ఎక్కడ తిరిగి సమాధానం చెప్పాలో అక్కడ గూడా చెప్పాల్సిందే. ఎక్కడ మౌనంగా విని వదిలేసి అవతలకొచ్చేయాలో అక్కడొచ్చేయాలి. సో, ఇది మనం ఎప్పుడైతే కరెక్ట్‌గా చేయట్లేదో కూడా, ఈ థైరాయిడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, థ్రోట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా తరచుగా రావడం కానీ, లేదా వింటాం చిన్న పిల్లల్లో ఎక్కువగా టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. సో, ఇలాంటివి కానీ, ఇవన్నీ మన థ్రోట్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉండడం వల్ల, ఈ సమస్యలన్నీ మనం చూస్తూ ఉంటాం. అలాగే చాలా మందికి మెడ నొప్పొస్తది. అంటే ఏంటి వాళ్ళు గూడా అంతే బ్యాలెన్స్‌లో ఉండరు. మెడ నొప్పుందంటే ఎక్కడో ఇంబాలెన్స్ ఉంది వాళ్ళ లైఫ్‌లో అని వాళ్ళు చెక్ చేసుకోవాలనమాట. సో, ఇవంతా గూడా విశుద్ధి చక్రానికి. సో, అందుకేంటంటే విశుద్ధి చక్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం సంగీతం నేర్చుకోవాలి. మనలో ఉన్న ఏదైతే క్రియేటివిటీ ప్రతి ఒక్కళ్ళలో ఉంటది. ఆ క్రియేటివిటీని మనం బయటకి తీయాలనమాట ఐడెంటిఫై చేసుకొని. అప్పుడు మన వాక్కును గూడా సరిచేసుకున్నప్పుడు ఈ అపసవ్యతలన్నీ గూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతాయి మన బాడీలో. సో, దానికి తగిన ఫుడ్ తీసుకుంటూ గూడా ఎందుకంటే ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ ఫ్రూట్స్ తినాలి యాక్చువల్‌గా. సో, మంచిగా ఫ్రూట్స్ తిన్నామనుకోండి, త్వరగా విశుద్ధి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి సెట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, అనాహతమైతే ఎక్కువ వెజిటబుల్స్ తిన్నప్పుడు దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా త్వరగా సాల్వ్ అవుతాయి మనకి. సో, అలానే నెక్స్ట్ కమింగ్ టు ఆజ్ఞా చక్రం. సో, మనందరి జర్నీ గూడా ఇక్కడ ఆజ్ఞా చక్రానికి మనం ప్రయాణిస్తూ ఉంటాం. ఆ చైతన్యంతో కలవాలి. ఆ శక్తి అనేది మూలాధారంలో మొదలయ్యాలి. సో, ఎప్పుడైతే ఈ ఆజ్ఞా చక్రం అనేది మనకు విచ్చుకుంటుందో లోపల థర్డ్ ఐ అనేది కంప్లీట్‌గా ఓపెన్ అవుతుందో, ఆ గతంలో ఉన్నది నేనే, ఈ వర్తమానంలో కూడా ఉన్నది నేనే, అలాగే భవిష్యత్తులో ఉండేది కూడా నేనే అని మనం గుర్తించగలుగుతామనమాట. సో, అది వేరు, నేను వేరు అన్న ఒక భావన పోతుంది. కంప్లీట్ ఆ ఏకత్వంలోకి వచ్చేస్తాం. అంటే ప్రతి దానిలో ఉన్నది గూడా నేనే. నా ఉనికే. అలాగే నాలో గూడా అంతటా ఉంది ఆ విశ్వము అని మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే మన యొక్క చైతన్యము, మన యొక్క శక్తి అనేది ఈ థర్డ్ ఐ దగ్గర కలుస్తుందో, మనం ఒక పరిపూర్ణ స్థితికి వెళ్ళగలుగుతామనమాట. సో, ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ అంటే ఈ ఆజ్ఞా చక్రానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకున్నప్పుడు ఎక్కువగా మనకి ఈ కంటికి సంబంధించిన సమస్యలు కానీ, లేదా చాలా మందికి ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. గోల్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే గోల్డ్ ఉంటది. కానీ ఎప్పుడు అది బ్యాంక్‌లోనే ఉంటది. సో, ఇలాంటి అంటే లాంగ్ టర్మ్‌లో ప్రాబ్లమ్స్ ఇట్లా ఉండిపోతున్నాయి అంటే, వాళ్ళకి రాకుండా బ్లాక్ అయిపోతున్నాయంటే, అక్కడ మన ఆజ్ఞా చక్రం అనేది కంప్లీట్‌గా లేదు. సో, ఏంటంటే అక్కడ మనం ప్రత్యక్ష జ్ఞానం తీసుకోవాలి. అంటే ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చేసి మన నుంచే మనం ఎప్పుడైతే మనకి చాలా మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్ ఒస్తాయి. థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ ఒస్తూ ఉంటాయి. కలల్లో కూడా మనకి చాలా చూపిస్తది. ముందు జరిగేవి గూడా మనకు తెలుస్తా ఉంటాయి. సో, ఇవన్నీ ఎప్పుడైతే మన ఆజ్ఞా చక్రం మంచిగా వర్క్ అవుతున్నప్పుడు, మనకి ఆ కలలు గూడా మంచిగా క్లియర్‌గా రావటం గానీ, మంచి మంచి మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్ ఒస్తూ ఉంటాయి. సో, ఆటోమేటికల్‌గా ధ్యానం చేసి మన నుంచి మనం ఎప్పుడైతే స్వ అనుభవంతో జ్ఞానాన్ని తీసుకుంటామో, ఆటోమేటికల్‌గా ఆజ్ఞా చక్రం అనేది మనకి మంచిగా ఇంకా ఓపెన్ అవుతుందనమాట. సో, ఈ ఆజ్ఞా చక్రం నుంచి నెక్స్ట్ ఎక్కడికెళ్తాం? సహస్రారంలోకెళ్తాం. సో, ఇది ఒక స్థితి. అంటే ఇక్కడికెళ్ళినప్పుడు ఇంకా సహస్రారానికెళ్ళినప్పుడు, ఇంకా ఆ స్థితిలో మనం ఉండిపోగలుగుతామనమాట. సో, ఇక్కడ మనం చూస్తాం. మనకున్న ఎన్‌లైటెండ్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఒక పత్రి సార్ అవ్వచ్చు, ఒక బుద్ధుల వారవ్వచ్చు, శ్రీకృష్ణుల వారు అందరూ కూడా ఈ శాస్త్రారానికి టీచ్ అయిన వాళ్ళే. అందుకే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఒక స్థిత ప్రజ్ఞతతో ఉంటూ అందరిలోనూ వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళలోనూ అంతా ఉందని వాళ్ళు గుర్తించగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ మనం జ్ఞానం తీసుకొని ఎప్పుడైతే ఆ పై శాస్త్రాల స్థితికి వెళ్తామో, అప్పుడు ఆటోమేటికల్‌గా వాళ్ళు ఆ స్థితికి ఆ ఎన్‌లైటన్‌మెంట్ స్టేట్‌కెళ్ళిపోతారనమాట. సో, మనకెప్పుడైనా సరే బాడీలో ఎక్కువ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువొస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటికల్‌గా మనం ఎప్పుడైతే ధ్యానం చేసి, ఈ ఏకత్వ స్థితికి వెళ్ళి, ఆ తత్వమసి అంటే ఇక్కడంతటా ఉన్నది నేనే అని మనం ఎప్పుడైతే రియలైజ్ అవ్వగలుగుతామో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చనమాట. ఈ ధ్యానం ద్వారా గానీ, జ్ఞానం ద్వారా కానీ. కానీ ఎప్పుడూ మనం ఒక చక్ర లెవెల్‌లోనే ఉండం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం
వర్క్ చేయాలి. ఈ భౌతికంగాను పని చేయాలి. ఆధ్యాత్మికంగాను మనం పని చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఎప్పుడు ఏ చక్ర అవసరమో ఆ చక్రాలోకి మనం ధ్యానం చేసినప్పుడు ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం కష్టపడి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఆ మూలాధారంలో కష్టపడే తత్వం కావాల్సిందే. సో, మనం ఎంత శాస్త్రాల స్థితిలో ఉన్నా, ఆజ్ఞా చక్రంలో ఉన్నా మళ్ళీ ఎనర్జీ మూలాధారంలోకి వెళ్ళాల్సిందే మనం ఆ పని చేయడానికి. సో, అట్లా మనం చేసే పని బట్టి ఆటోమేటికల్‌గా మన ఆలోచనలు బట్టి మన యొక్క ఎనర్జీస్ అనేవి కిందకి, పైకి తిరుగుతానే ఉంటాయి. ఎందుకంటే చూడండి మన థాట్స్ కూడా కొన్నిసార్లు మారిపోతాయి. సో, మన యొక్క థాట్స్ బట్టి, మన ఆలోచనలు బట్టి కూడా మన యొక్క ఎనర్జీస్ అనేవి హయ్యర్ కాన్షియస్ అంటే హయ్యర్ చక్రాస్‌కి, లోవర్ చక్రాస్‌కి అది షిఫ్ట్ అవుతూనే ఉంటది. ఒక్కటే దగ్గర ఉండిపోదనమాట. సో, ఈ 7 కూడా కరెక్ట్ బ్యాలెన్స్‌లో వర్క్ చేసినప్పుడు మనం హ్యాపీగా లైఫ్‌ననేది ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందనమాట. సో, ఇది ఇవాళ మన చక్రాస్ కాన్సెప్ట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన హారిక గారికి, నాగమల్లేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రమేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసే వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.